హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్స్‌లో భాగంగా ఎస్ఎన్‌టి, ఎస్ఎన్‌టిలో మనం ఫస్ట్ యూనిట్‌లో న్యూక్లియర్ టెక్నాలజీ దాని గురించయితే చెప్పుకున్నాము. కంప్లీట్ అయితే చేసుకున్నాము. తర్వాత టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్ టెక్నాలజీ గ్రూప్ 2 మెయిన్స్‌లో భాగంగా మనకి ప్రశ్నలు వచ్చేటటువంటి టాపిక్ స్పేస్ టెక్నాలజీ. కాబట్టి ఈ స్పేస్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం. అయితే అంతర్జాతీయ కాకుండా జాతీయ. జాతీయంగా తీసుకుంటే నేషనల్ స్పేస్ డే. నేషనల్ స్పేస్ డే. జాతీయ జాతీయ స్పేస్ డే ఎప్పుడు? నేషనల్ స్పేస్ డే మనకి నిన్న ఆగస్ట్ 23న మనం జరుపుకుంటామనమాట. ఎందుకు జరుపుకుంటాము? ఆగస్ట్ 23న ఎందుకు జరుపుకుంటామంటే, మనకి 2023 మనం మనం చూసుకుంటే ఆ యొక్క చంద్రయాన్, చంద్రయాన్‌కి సంబంధించినటువంటి శాటిలైట్ మనకిది చంద్రుడనుకుంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ చంద్రుడనుకుంటే సౌత్ పోల్ దగ్గర మనం ల్యాండ్ అయితే అయ్యామనమాట. సౌత్ పోల్ దగ్గర మనం ల్యాండ్ అయితే చేయగలిగాం. దాన్ని మనం శివశక్తి పాయింట్ అని కూడా అంటాం. ఆ పాయింట్‌ని మనం శివశక్తి పాయింట్ అని పేరు పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి మనం నేషనల్ స్పేస్ డే 2023 ఆగస్ట్ 23 నుంచి జరుపుకుంటున్నామనమాట. ఆ రోజే ల్యాండ్ అయింది కాబట్టి, ఆ పర్టిక్యులర్ సౌత్ పోల్‌లో చంద్రుడి మీద ల్యాండ్ అయింది కాబట్టి, ఆ రోజు నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క నేషనల్ స్పేస్ డే. అయితే అసలు ఈ స్పేస్, ఈ స్పేస్ అంటే ఏమిటి? స్పేస్ అంటే ఏమిటి? తెలుగులో ఏమంటాం? శూన్యం, శూన్యం అంటాం. అంటే 2 సెలెస్టియల్ బాడీస్ మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే స్పేస్ అంటాం. ఈ మధ్య భాగాన్ని మనం స్పేస్ కింద చెప్పొచ్చనమాట. లేదా 2 గ్రహాల మధ్య లేదా గ్రహాల మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం స్పేస్ అంటాం. ఈ యొక్క స్పేస్‌లో మనకేంటంటే అయాన్‌లనేటటువంటివి బాగా కదులుతాయనమాట. అయాన్‌లు, అయాన్‌లు మనకి బాగా కదులుతాయి. ఎక్కడ? ఈ యొక్క స్పేస్. అందుకే మనం ప్రస్తుతం అందుకే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్నటువంటి ఏవైనా ఇంటర్నెట్ అవ్వచ్చు, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలవ్వచ్చు. ఈ 2 కూడా మనం ఈ యొక్క ప్రాంతంలో ప్రవేశపెడుతున్నామనమాట. స్పేస్ అక్కడ మనం ప్రవేశపెడుతున్నాం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే స్పేస్ అంటే అర్థమైంది కదా మనకి. గ్రహాల మధ్య ఉండేటటువంటి ప్రదేశము లేదా 2 సెలెస్టియల్ బాడీస్ మధ్య ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం స్పేస్‌గా మనం డిక్లేర్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి అయాన్ల యొక్క వేగం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి యొక్క స్పేస్ టెక్నాలజీ అనేటటువంటిది మనకి భారతదేశంలో చూసుకుంటే అది ఓన్లీ కేవలం రాకెట్‌లని, ఉపగ్రహాల ప్రయోగం గురించని, వాటి గురించే కాదు. దాన్ని మనం ఇంకా అప్లికేబుల్‌గా వాడుకోవాలి. దానికి వ్యవసాయం, శాటిలైట్స్‌ని ప్రవేశపెట్టి ఒక ఒక నిర్దేశిత ప్రాంతంలో ఇక్కడ వెదర్ ఫోర్‌కాస్టింగ్, అలాగే రాబోయేటటువంటి కాలంలో ఎటువంటి ఆహ్, అలర్ట్స్ ముందుగా ఇవ్వడము, అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురించి ముందుగానే మనకి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడము, అలాగే విద్యకి, వైద్యంకి అన్నిటికి కూడా సింపుల్‌గా మనం చెప్పాలంటే మానవుడి యొక్క కార్యక్రమాలకి ఈ యొక్క ఈ యొక్క స్పేస్ అనేటటువంటిది మనం వాడుకోవాలి. అది మనం మెయిన్ మోటో అనమాట. దాన్నే మనం మన యొక్క మెయిన్ మోటో గూడా అదే. అయితే ఇందులోని భాగంగా మనకి మెయిన్ నోడల్ ఏజెన్సీ ఎవరంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్. ఇదే మనకి భారతదేశంలో ఉండేటటువంటి అన్నిటికి కూడా నోడల్ ఏజెన్సీ. దీని కిందే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది పనిచేస్తుంది. అది ఆగస్ట్ 15వ తారీఖున మనకి 1969లో ఏర్పడిందనమాట.
అయితే ఇక్కడ మనం చూసుకుంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అయితేనేమి, స్పేస్ కమిషన్ అయితేనేమి, మనకి 72లో ఏర్పడ్డాయన్నమాట. అయితే మన భారతదేశానికి సంబంధించి విక్రమ్ సారాభాయిని మనకి ఏమంటాము? అంతరిక్ష భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడుగా, ఆద్యుడిగా మనం భావిస్తామనమాట. డైరెక్ట్‌గా మనం ఈ యొక్క ఇస్రోకి వీట్లికి ముందెళ్ళే ముందు రాబోయే ఒక 10 క్లాసులు నేనేటంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేటటువంటివి వాడడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా వాటి యొక్క టెర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే స్పేస్ టెక్నాలజీ మనకు అర్థమవుతుందనమాట. కాబట్టి అందులోని భాగంగా కొన్ని టెర్మినాలజీ మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి అపోజీ అంటాం. ఏంటి అపోజీ అంటే దూరం అనమాట. ఉదాహరణకి ఇది మన భూమి అనుకోండి. ఇది మనకి భూమి. ఈ భూమిలో ఇక్కడ నువ్వున్నావు. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం. అలాగే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం. అయితే అపోజీ అంటే ఏంటంటే ఎక్కువ దూరం అనమాట. అపోజీ అంటే మనకి ఎక్కువ దూరం అని చెప్తాం. అలాగే ఇది అపోజీ అవుతుంది. రేడియస్ నుంచి కేంద్రకం నుంచి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ దూరం ఉంది. అదే ఈ పాయింట్ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది తక్కువ దూరం ఉంది. కాబట్టి దీన్నేమంటాం? పెరిజీ అని అంటామనమాట. దీన్ని మనం పెరిజీ అని అంటాం. ఇది తక్కువ దూరం అని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకా ఎస్కేప్ వెలాసిటీ అనేటటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎస్కేప్ అలాగే ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఎస్కేప్ వెలాసిటీ? ఎస్కేప్ వెలాసిటీ అంటే ఉదాహరణకు మనకి ఇది మన భూమి. ఈ భూమికి కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా! దాని మీద అందువల్ల ఏమవుతుంది మనకి, నువ్వు ఏ వస్తువు పైకి విసిరినా అది మనకి భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది కిందకైతే లాగబడుతుందనమాట. మరి నువ్వొక వస్తువుని భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్‌ని బీట్ చేస్తూ దాన్ని బయటికి విసరగలగాలనమాట. ఏదో ఒక చాక్ పీస్ ఉంది. దాన్ని నువ్వు భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ దాటి విసరాలంటే 11.2 కిలోమీటర్ అనమాట. అంత వేగంతో గాని నువ్వు విసిరినట్లయితే మనమేమవుతుంది, ఇది చాక్ పీస్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ అవుతుందనమాట. చాక్ పీస్ అనే కాదు, ఏ వస్తువునైనా మనము భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి బయటికి నెట్టాలంటే 11.2 కిలోమీటర్ అనేటటువంటిది మనం విసరగలగాలనమాట. అంత దూరంతో, అంత వేగంతో గాని మనం విసిరినట్లయితే గంటకి, సెకనుకి, పర్ సెకండ్, సెకండ్స్‌లో విసిరినట్లయితే అది భూమి నుంచి బయటికెళ్ళిపోతుందనమాట. అది అప్రాక్సిమేట్‌గా వాల్యూ అనేటటువంటిది సబ్జెక్ట్ కరెక్షన్ గుర్తుంచుకోండి. ఓకేనా? అలాగే తరువాత మనకి టెర్మినాలజీ చూసుకుంటే టెలిమెట్రీ అంటాం. టెలిమెట్రీ అంటామనమాట. అంటే ఇక్కడ ఇదేం చేస్తుందంటే, ఇది డేటాని కలెక్ట్ చేస్తుందనమాట. డేటాని కలెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? మనకి డేటాని కలెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి. భూమి మీద నువ్వున్నావు. ఇక్కడ ఒక రిసీవర్ ఉంది. శాటిలైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టావు. ఇక్కడ మనకి ట్రాన్స్‌మిటర్ ఉంది. ఈ ట్రాన్స్‌మిటర్ నుంచి భూమి మీద ఉండే రిసీవర్‌కి సిగ్నల్ అనేటటువంటిది వస్తాయన్నమాట. అంతే కదా! ఈ యొక్క వచ్చేటటువంటి సిగ్నల్స్‌ని మనం మెజర్ చేయగలగాలి. కొలగలగాలి. అలాగే రిమోట్ సోర్సెస్‌ని ఉపయోగించి మనం ఏం చేస్తామో, ఈ యొక్క డేటాని అనేటటువంటిది కలెక్ట్ చేస్తాం. దాన్నేమంటాం? టెలిమెట్రీ అని అంటాం. ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. అలాగే థ్రస్టర్ ఆఫ్ ఫైర్ అంటాం. ఇవన్నీ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. ఏది? మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగమనమాట. మనం ఏ చాప్టర్ చెప్పుకున్నా బేసిక్స్ చెప్పుకుంటాము. తర్వాతే మెయిన్ కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అవుతామనమాట.
తర్వాత యూజ్ చేసేటప్పుడు ఈ పదాలు మీకు గుర్తు రావాలండి. థ్రస్టర్ ఆఫ్ ఫైర్. ఏంటి థ్రస్టర్ ఆఫ్ ఫైర్ అంటే, ఇప్పుడు మనకి ఒక శాటిలైట్ ఉంది. ఇది భూమి అనుకుంటే, ఇక్కడి నుంచి మనము శాటిలైట్ ప్రయోగం చేసాము. ఇది అంతరిక్షం అనుకోండి. ఈ అంతరిక్షంలో మనకి ఏంటంటే, ఒక శాటిలైట్ ఒక పర్టిక్యులర్‌గా, కాన్స్టెంట్‌గా అక్కడ ఉండడానికి మనకేంటంటే, ఒక ఆర్బిట్‌లో తిరగడానికి ఉదాహరణకి ఇది మన భూమి కదా! ఈ భూమి చుట్టూ మన ప్రయోగం చేసే ఈ శాటిలైట్ తిరగాలి. ఒక కాన్స్టెంట్ ఆర్బిట్‌లో మనకి తిరగగలగాలిగా. ఇలా తిరగాలంటే ఒక వ్యవస్థ ఉండాలి. దాన్నే మనం థ్రస్టర్ ఆఫ్ ఫైర్ అంటామనమాట. అంటే ఒక ప్రయోగించే శాటిలైట్ అనేది ఒక ఆర్బిటార్‌లో కాన్స్టెంట్‌గా తిరగడానికి కావలసినటువంటి బలాన్ని ఇచ్చేటటువంటి వ్యవస్థే మనకి థ్రస్టర్ ఆఫ్ ఫైర్ అంటాం. అది మనకి ఇంపార్టెంట్. అలాగే ఫ్యూయల్స్ శాటిలైట్‌లో మనం ఇంధనాలను వాడుతామనమాట. ఆ ఇంధనాలనేటటువంటివి చాలా ఉంటాయి. అవి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. వన్ బై వన్ మనం డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. అలాగే ఇంకా థ్రస్టర్ ఆఫ్ ఫైర్ చూసాం కదా! తర్వాత మనకి థ్రస్టర్స్ అంటాం. థ్రస్టర్స్. ఏంటి థ్రస్టర్స్? థ్రస్టర్స్ అంటే మనకి ఒక ఫోర్స్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట మనకి. ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది మూవ్ అవ్వాలంటే మనకి ఒక ఫోర్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఒక కంట్రోల్డ్ డైరెక్షన్‌లో మనకి వెళ్ళాలంటే ఫోర్స్ కావాలి కదా! వాటిల్ని మనం థ్రస్టర్స్ అంటామనమాట. ఉదాహరణకి శాటిలైట్ అనేటటువంటిది మనకిక్కడ లాంచ్ ప్యాడ్ రెడీగా ఉంది. ఈ యొక్క దీని మీద. ఇది మనకి ఇనీషియల్‌గా భూమి గ్రావిటేషనల్ ఫోర్స్‌ని బీట్ చేస్తూ పైకి వెళ్ళాలి. దానికి కొంచెం మనం ఇనీషియల్‌గా థ్రస్టర్స్‌ని వాడతామనమాట. ఇక్కడ శాటిలైట్‌కి ఇక్కడ పెడతాం వాటిని థ్రస్టర్ అంటామనమాట. బూస్ట్ ఇస్తాయి. వాటిల్ని మనం థ్రస్టర్స్ అని అంటామనమాట. అలాగే మనకి ఈ శాటిలైట్‌లోనే ఆక్సిడైజర్స్ కూడా ఉంటాయన్నమాట. ఆక్సిడైజర్. ఏంటి ఆక్సిడైజర్ అంటే మనకి ఏంటి ఆక్సిడైజర్ అంటే ఇది ఏం చేస్తదంటే మనకి శాటిలైట్ మనకు రెడీగా ఉంది. ఇక్కడ మనకి శాటిలైట్ ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే శాటిలైట్ అనేటటువంటిది రెడీగా ఉంది. మనం కొన్ని స్టేజెస్ రూపంలో ఏంటంటే ఇంధనాలను నింపుతామనమాట ఇక్కడ. దానికి కావాల్సినటువంటి శాటిలైట్ రిక్వైర్‌మెంట్ బట్టి మనం స్టేజెస్‌ని బట్టి మనకి ఇంధనాలను నింపుతాం. ఈ యొక్క ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఇందులో శాటిలైట్‌లో ఈ ఫ్యూయల్‌ని మనం మండించాలి. మండిస్తేనే కదా అది స్టార్ట్ అవుతుంది. మరి మండించాలంటే ఎవరుండాలి? ఆక్సిజన్ ఉండాలి. దాన్నే మనం ఏమంటాము ఆక్సిడైజర్స్ అంటాం. ఈ యొక్క ఆక్సిడైజర్‌లు ఇంపార్టెంట్ అన్నమాట. క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఆక్సిడైజర్ అంటే అర్థం ఏంటి? మనం ఇంధనాన్ని మండించడానికి ఉపయోగిస్తామన్నమాట. ఈ ఆక్సిడైజర్ పేరు గుర్తుంచుకోండి. ఇవన్నీ టెర్మినాలజీస్ ఇంపార్టెంట్ మనకి. అలాగే ల్యాండరు, ల్యాండరు అలాగే రోవరు, అలాగే ప్రోబ్. ప్రోబ్. ల్యాండర్ అంటే మనకు తెలుసు. మనం ఇప్పుడు చంద్రయాన్ 2లో మనం ఏం చేసాం? ల్యాండర్‌ని పెట్టాము, రోవర్‌ని పెట్టాము. అయితే రోవర్ అంటే అర్థం ఏంటి? సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటదనమాట. అంటే ఇది చంద్రుడు అనుకుంటే దీని చుట్టూ మనకేంటి అలా తిరుగుతూ ఉంటదనమాట. ఈ చంద్రుడి చుట్టూ మనకి రోవర్ అంటే అలా మనకి తిరుగుతుందనమాట. రోవర్ అంటే మొత్తం చంద్రుడి యొక్క భూ ఉపరితలాన్ని అలాగా
శోధిస్తూ మనకేం చేస్తదంటే ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. అది మనకి రోవర్ అంటాం. అదే మరి ల్యాండర్ అంటే ఏటంటే చంద్రుడి మీద దిగుతుందనమాట. ల్యాండర్ అంటే దిగి అక్కడ చంద్రుడి భూ ఉపరితలాన్ని శోధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాక్చువల్‌గా అది ఫెయిల్ అయింది. అది ల్యాండర్ అంటే. ప్రోబ్. ప్రోబ్ అంటే ఏంటి? దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తదనమాట. ప్రోబ్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్ చేయడం. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం అనమాట. ఇది మూడిటికి అర్థం. మనం చంద్రయాన్ 2లో ఇవన్నీ ప్రవేశపెట్టాం. చంద్రయాన్ 2లో ఏంటి? ల్యాండర్‌ని పెట్టాం, రోవర్‌ని పెట్టాం. ఈ రెండిటిని పెట్టాం. చంద్రయాన్ 3 వచ్చేసరికి ఓన్లీ ల్యాండర్‌ని పంపించాం. రోవర్‌ని పెట్టలే. ఎందుకు? ఆల్రెడీ రోవరు మనం చంద్రయాన్ 2లో ప్రవేశపెట్టేటటువంటి రోవరు తిరుగుతుంది. అందుకే మనం చంద్రయాన్ 3లో రోవర్ అనేటటువంటిది పెట్టలేదనమాట. ఆల్రెడీ ఉందని. రీసెంట్‌గా అమెరికా మనతో టై అప్ అయిందనమాట. ఎందుకంటే మనం సౌత్ పోల్‌లో ల్యాండ్ అయ్యాం కదా! ఈ యొక్క సౌత్ పోల్‌లో ల్యాండ్ అయ్యాం కాబట్టి, మీ యొక్క సహకారం కావాలని నాసా వాళ్ళు మనల్నయితే అప్రోచ్ అయ్యారనమాట. అది మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడికొచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫ్లై బై. ఇవన్నీ మనకు తర్వాతొస్తాయి. గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేదా నోట్స్ అయినా రాసుకోండి. నా మైండ్‌లో ఉన్నవన్నీ నార్మల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా 1, 2 మిస్ అయితే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్లై బై. ఫ్లై బై గూడా మనకి ఇంపార్టెంట్ కాంపోనెంటే. ఇదేం చేస్తదంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడనుకోండి. ఇది మనకి చంద్రుడనుకుంటే, ఇదేం చేస్తామంటే, ఈ చంద్రుడి చుట్టూ మనకి ఏం చేస్తామంటే, మనం ఇక్కడ భూముందనుకోండి. ఇది భూమి. మనం భూమి నుంచి ఒక శాటిలైట్‌ని పంపించాం చంద్రుడి మీదకి. ఆ యొక్క పంపించే శాటిలైట్ ఏం చేస్తదంటే, చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని అక్కడ వెళ్తుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తదంటే, ఫోటో తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ బ్యాకొచ్చేస్తుంది. అంతే. దాన్నే మనం ఫ్లై బై అంటాం. అంతేగాని ఆర్బిటార్ లాగా తిరగదు. ఇలా మనకి తిరగదనమాట. అది గుర్తుంచుకోండి. చంద్రుని చుట్టూ తిరగదు. తిరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఫ్లై బై అంటే ఏటంటే, శాటిలైటు వెళ్తాది. చంద్రుడి దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ ఉపయోగించుకొని ఫోటోలు తీస్తది. మళ్ళీ బ్యాకొచ్చేస్తది. అంటే ఇన్ఫర్మేషన్ మనకిస్తది. అంతే తప్ప తిరగదు. అదని గుర్తుంచుకోండి ఫ్లై బై అంటే. అలాగే ఇంకా మనకి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, స్పేస్ టెక్నాలజీలో భాగంగా ఆర్బిట్స్. ఆర్బిట్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే షేప్ బట్టి మనకి మారుతుంది. షేప్ బట్టి మనకి మారుతుందనమాట. ఉదాహరణకి సర్క్యులర్ ఆర్బిట్ అన్నాం. ఇది మనకి ఎర్త్. మీరు న్యూస్‌లో వింటుంటారనమాట. సర్క్యులర్ ఆర్బిట్ అని. సర్క్యులర్ ఆర్బిట్ అంటే ఏంటి? ఇది భూమి చుట్టూ సర్క్యులర్‌గా తిరుగుతుంటదనమాట. మనం ప్రయోగించే శాటిలైట్. అంటే సర్క్యులర్ అంటే ఏంటి? ఆల్ ద డైరెక్షన్స్ ఇక్కడ మనకి సేమ్‌గా ఉంటాయి. ఎటు చూసినా సేమ్‌గా ఉంటాయన్నమాట. ఆల్ ద డైరెక్షన్స్ సేమ్‌గా ఉంటాయి. అంతే కదా! ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా ఒకటే డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా ఒకటే డిస్టెన్స్. అంతా ఒకే డిస్టెన్స్‌లో ఉంటాయన్నమాట. అంటే ఇది సర్క్యులర్ అనమాట. సర్క్యులర్ ఆర్బిట్స్. ఇటువంటివి ఎప్పుడు ప్రవేశపెడతాం మనం? ఏ శాటిలైట్స్‌ని ప్రవేశపెడతాం? కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని మనం ప్రవేశపెడతామనమాట. కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని ప్రవేశపెడతాం. ఎందుకు? సర్క్యులర్ ఆర్బిట్‌లో కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని ఎందుకు పెడతాము? మనకి ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక మొక్క మాట్లాడి ఇంకొక మొక్క కట్ అయిపోయి మళ్ళీ వస్తే ఎలా ఉంటది? బాగోదు. కమ్యూనికేషన్ అనేటువంటిది కంటిన్యూయస్‌గా జరగాలి. అంటే సిగ్నల్ ట్రాకింగ్ ప్రతి సెకను మనకు కావాలంటే సర్క్యులర్ ఆర్బిట్‌లో మనం ఏం చేస్తాము?
శాటిలైట్స్‌ని ప్లేస్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటామనమాట. అందుకు యూజ్ అది. సర్క్యులర్ ఆర్బిట్స్. షేప్ బట్టి సర్క్యులర్ షేప్ ఇది. అలాగే తరువాత మనకి ఎలిప్టికల్ షేప్. ఈ యొక్క ఎలిప్టికల్ షేప్ అనేటటువంటిది మనకి చూసుకుంటే ఎలిప్టికల్ షేప్ అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నమాట. సర్క్యులర్ ఆర్బిట్ చూసాం కదా! ఇప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్ చూద్దాం. ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఏటి? అంటే పాయింట్ టు పాయింట్ ఇది చేంజ్ అవుతుందనమాట. పాయింట్ టు పాయింట్ మారుతూ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇది మనకి ఎర్త్. ఇది మనకి ఎర్త్. ఇలా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒకలా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒకలా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒకలా ఉంది. అంటే మనం ప్రవేశపెట్టే శాటిలైటు ఇలా ప్రవేశపెడతామనమాట. ఈ యొక్క ఆర్బిట్‌లో ప్రవేశపెడతాం. అంటే ఇది మనకి అప్లికేషన్ ఎక్కడ వాడతాం? ఉదాహరణకి వెలాసిటీ, గ్రావిటీ, డిస్టెన్స్ ఈ 3 గూడా మారుతున్నాయి. అంతే కదా ఇక్కడ. అంటే పాయింట్ టు పాయింట్ మనకి మారుతుంది. పాయింట్ టు పాయింట్ మనకి మారుతుంది. మరి ఇది ఏ కమ్యూనికేషన్ ఏది సిస్టమ్ ఇక్కడ పెడతాం? ఏ అప్లికేషన్? నావిగేషన్ శాటిలైట్స్‌ని పెడతాం. నావిగేషన్ శాటిలైట్స్. నావిగేషన్ శాటిలైట్. ఉదాహరణకి ఒక ఊరు వెళ్లారు మీకు తెలీదు. వెంటనే మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేశారు వెళ్తున్నారు. అది మనకు పాయింట్ టు పాయింట్ మారుతుందా లేదా? అంటే మనం అక్కడ ఏది యూజ్ చేస్తున్నాం? ఏ అప్లికేషన్ నావిగేషన్ శాటిలైట్స్‌ని యూజ్ చేస్తున్నాము. ఏ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నాము? ఎలిప్టికల్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నాము అని మనకి గుర్తు రావాలి. మనకి గుర్తు రావాలి. ఆర్బిట్స్‌లో సర్క్యులర్ ఆర్బిట్ చూసాము. ఎలిప్టికల్ ఆర్బిట్స్ చూసాము. సర్క్యులర్ ఆర్బిట్స్ అయితే కమ్యూనికేషన్ సిస్టమ్‌ని పెడతాము. ఎలిప్టికల్ ఆర్బిట్ అయితే ఏం పెడతాం? పాయింట్ టు పాయింట్ మనకు మారాలి కాబట్టి నావిగేషన్ శాటిలైట్స్‌ని ఇక్కడ పెడతామనమాట. అలాగే అది మనకి షేప్ బేస్ చేసుకొని, మరి హైట్ బేస్ చేసుకొని కూడా మనం కొన్ని శాటిలైట్స్‌ని ప్రవేశపెడతాం. ఆర్బిట్స్. హైట్ బేస్డ్ అనమాట. హైట్ బేస్డ్ అంటే డిస్టెన్స్ బేస్డ్ అనమాట. ఉదాహరణకి మనకిది భూమి అనుకుంటే, భూమికి 160-2000 కిలోమీటర్లు అనుకోండి. 160-2000 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ అంతా గూడా మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్ కింద వస్తుంది. లోవర్ ఎర్త్ ఆర్బిట్ కింద వస్తుందనమాట. అంటే భూమి నుంచి 160 కిలోమీటర్ల నుంచనమాట. అప్ టు 2000 కిలోమీటర్స్. ఇక్కడ హైట్ బేస్ చేసుకొని కొన్నిటిని మనం పెడతాం శాటిలైట్స్. ఇది మనం పెట్టే శాటిలైటు ఇక్కడ మనం చూసుకుంటే మనం పెట్టే శాటిలైటు ఒక రొటేషన్, ఒక రొటేషన్ కంప్లీట్ చేయాలంటే, ఒక రొటేషన్ మనకిక్కడ కంప్లీట్ చేయాలంటే 16 సార్లు తిరగాలనమాట. 16 అంటే, అంటే దాని అర్థమేంటంటే మనకి ఒక రొటేషన్ మనకి ఎంత టైం పడుతుందంటే 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు పడతది యాక్చువల్‌గా. అటువంటివి ఒక రోజుకి ఎన్ని తిరుగుతుంది? 16, 16 సార్లు తిరుగుతదనమాట. మనం పెట్టే శాటిలైట్స్ ఇక్కడ పెడతాం కదా! మన యొక్క అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా హైట్ బేస్డ్ లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో పెట్టేటటువంటి అన్ని శాటిలైట్స్ కూడా ఒక రొటేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఎర్త్ చుట్టూ ఒక రొటేషన్ కంప్లీట్ చేసేస్తాయన్నమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అటువంటి రోజుకి ఎన్ని సార్లు తిరుగుతది? 16 సార్లు తిరుగుతదనమాట. ఇవి దేనికి ఏ అప్లికేషన్ పెడతాం ఇక్కడ? ఏ శాటిలైట్స్‌ని పెడతాం? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ని పెడతాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ని పెడతామనమాట. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఉదాహరణకి మనకి స్కైరూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారు మనకి, ఒక ఆర్బిటార్‌ని లాంచ్ చేశారు కదా! మొన్న 'విక్రమ్-1' అది మనకి ఎక్కడ లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్లేస్ చేశారనమాట. ఇది అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా మనం చూడొచ్చు. మరి ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో మనకి
యూజెస్ ఏంటి? అడ్వాంటేజెస్. సిగ్నల్ స్ట్రెంత్ బావుంటుంది. సిగ్నల్ స్ట్రెంత్ బావుంటుంది. ఎందుకు బావుంటుంది సిగ్నల్ స్ట్రెంతు? చాలా తక్కువ దూరం కదా! తక్కువ దూరం కాబట్టి కమ్యూనికేషన్ చాలా వేగంగా జరుగుతుంది. క్లారిటీగా ఉంటుందనమాట. అలాగే డబ్బులు కూడా తక్కువవుతాయి. ఎందుకు? తక్కువ దూరం కాబట్టి ఇంకొక దాంట్లో రాస్తాను. మనకి అడ్వాంటేజెస్ ఏంటి? తక్కువ ఎకానమీ అవుతుందనమాట. డబ్బు తక్కువవుతుందనమాట. ఎకానమీ తక్కువవుతుంది. అలాగే రియల్ టైమ్ అప్లికేషన్స్‌కి బాగా ఉపయోగపడుతుందనమాట. రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? మనం గేమ్స్ ఆడతాం కదా! గేమ్స్ పబ్‌జీ ఇటువంటివుంటాయి కదా! టెంపుల్ రన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే అది రెస్పాండ్ రావాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రెస్పాండ్ రావాలి. లేకపోతే ఏమవుతుంది? గేమ్ పోతుంది. దానికి ఏ ఆర్బిట్‌లో పెడతాం? లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో పెడతామనమాట. పెడితే చాలా ఫాస్ట్‌గా వస్తది సిగ్నల్. అలాగే వీడియో గేమింగ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ అలాగే రియల్ టైమ్ అప్లికేషన్స్, సెన్సారింగ్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నీ గూడా ఇక్కడే పెడతామనమాట. లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ యొక్క లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో పెట్టడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి? లైఫ్ స్పాన్ తక్కువుంటది. లైఫ్ స్పాన్ ఎలాగుంటది? లైఫ్ స్పాన్ తక్కువుంటది. ఎందుకు? ఎందుకంటే లైఫ్ స్పాన్ ఎందుకు తక్కువుంటదంటే, ఇక్కడ చూస్తే ఇది మన భూమి. భూమి చుట్టూ ఇది తిరుగుతుంది. చాలా తక్కువ దూరంలో ఉంది. ఎక్కువ సార్లు తిరుగుతుంది. ఎక్కువ సార్లు తిరుగుతుంది కదా! దాదాపు 16 సార్లని చెప్పుకున్నాం. వేగం ఎక్కువైతే ఏమవుతుంది? లైఫ్ స్పాను తక్కువుంటుంది. అందుకు లైఫ్ స్పాన్ తక్కువ. అలాగే మనకిక్కడ చూసుకుంటే ఇవన్నీ దేనికి సంబంధించి? అలాగే కవరేజ్ ఏరియా తక్కువగా ఉంటదనమాట. కవరేజ్ ఏరియా ఫుట్ ప్రింట్ అంటాం. ఫుట్ ప్రింట్, ఫుట్ ప్రింట్ అనేటటువంటిది మనకి తక్కువగా ఉంటుంది. ఎందుకు? కవరేజ్ ఏరియా తక్కువంటే అర్థమేంటి? చాలా దగ్గరగా పెట్టి చూస్తున్నాం మనము. దగ్గరగా పెట్టి చూస్తే ఎలా ఉంటది? కవరేజ్ తక్కువుంటదనమాట. ఇది ఎల్‌ఈఓ. ఎల్‌ఈఓ కాబట్టి చాలా తక్కువ కవరేజొస్తది. అదే మరి కొంచెం ఇది మన భూమి కదా! డిస్టెన్స్ పెంచామనుకో ఇక్కడి నుంచి చూస్తే కవరేజ్ పెరుగుతుందా లేదా? ఇక్కడి నుంచి చూస్తే కవరేజ్ పెరుగుతుంది. ఇంకా పైనుంచి ఇక్కడి నుంచి చూస్తే ఇంకా కవరేజ్ పెరుగుతదనమాట. కాబట్టి కవరేజ్ తక్కువనమాట. ఎల్‌ఈఓలో లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో కవరేజ్ తక్కువ. అందుకే కవరేజ్ తక్కువ కాబట్టి ఏం చేయాలి? అంటే తక్కువ కవరేజొస్తది. భూమిని తక్కువ కవర్ చేస్తది. కాబట్టి ఎక్కువ శాటిలైట్‌లు పెట్టాలి. ఎక్కువ శాటిలైట్స్‌ని మనం పెట్టాలనమాట. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకేనా? ఎక్కువ శాటిలైట్‌ని పెట్టాలంటే డబ్బు ఎక్కువ ఖర్చవుతుందనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. అది ఎల్‌ఈఓ. మరి ఎంఈఓ తరువాతది ఎంఈఓ అనమాట. ఇవన్నీ మీకు బేసిక్స్ అర్థమైపోతే ఆటోమేటిక్‌గా మనం లెసన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంఈఓ, ఎల్ఈఓ చెప్పుకున్నాం కదా! ఎల్ఈఓ అంటే ఇది. ఇది మనకి ఎల్ఈఓ. ఇది మనకి ఎంఈఓ. మీడియం ఎర్త్.